Namaskaram. I am Dr. Sadashiv Tamugond, cardiothoracic and vascular surgeon working at One Hospital, Karimnagar. I have been in Karimnagar and operated more than 1,000 patients in Karimnagar itself. And at One Hospital, we have started operating since August last year. So till now, we have operated more than 100 cases in this place. Today, I will be talking about bypass surgery, open heart surgery or CABG, CABG. అంటే ఎలాంటి పేషెంట్స్కి CABG అవసరం ఉంది. Mostly these patients are due to blockage in the heart vessels which supply the heart. దానికి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం మనం. ఇది ఎలా తెలుస్తుంది? యాంజియోగ్రాఫ్ చేస్తేనే తెలుస్తుంది. యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు మందులతో కానీ స్టెంట్తో ఇది పనికి రాదు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ మనకి బైపాస్ సర్జరీ ఉంటుంది. ఇప్పుడు బైపాస్ దేనివల్ల అవుతుంది? గుండె మీద నాడి, ఆ నాడి బ్లాక్ ఉంటే మనము కొత్త పైప్ లైన్ వేసేయాలి. కొత్త పైప్ లైన్ అంటే కొత్త నాడి. ఈ నాడి ఎలా ఎక్కడి నుండి దొరుకుతాయి? మన ఛాతీ నుండి. ఇక రెండు నాడి ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ మెమరీ ఆర్టరీస్. లేకపోతే చేతి నుండి, దిస్ ఈస్ కాల్డ్ రేడియల్ ఆర్టరీ. లేకపోతే కాలు నుండి, దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ సెఫెనస్ వెయిన్. అండ్ సమ్టైమ్స్ ఈ కడుపు నుండి కూడా ఎపిప్లాయిక్ ఆర్టరీ అనేది ఉంటుంది. ఈ అన్ని ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఈ నాడి మనము గుండె మీద పెట్టిన తర్వాత గుండెకి మంచి రక్తము దొరుకుతుంది, అది గుండె మంచిగా పనిచేస్తుంది. ఎలాంటి సర్జరీస్ మనం ఎటు జరుగుతుందంటే ఇన్సిజన్ అనేది ఇక్కడికి వస్తుంది. మామూలుగా ఇక్కడ స్టర్నమ్ అంటే స్టర్నమ్ బోన్ బ్రేక్ చేసి దానికి గుండె వెళ్ళి మనము సర్జరీ చేయవచ్చు. లేకపోతే ఇంకా ఇప్పుడు నావెల్ టెక్నాలజీ, ద న్యూ నావెల్ టెక్నాలజీస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ కీహోల్ సర్జరీ ఆర్ మికాస్ ఆర్ మిడ్ క్యాబ్. అంటే ఇక్కడ నుండి ఇన్సిజన్ ఛాతీ ఇక్కడ కట్ చేయకుండా మనము ఛాతీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇన్సిజన్ పెట్టి బైపాస్ సర్జరీ కూడా చేయవచ్చు. వాల్ సర్జరీ చేయాలంటే రైట్ సైడ్ కట్ మనం చేసి వాల్ సర్జరీ కూడా చేయవచ్చు. ఎలాంటి సర్జరీస్ మనము వన్ హాస్పిటల్లో చేస్తున్నాం. ఏ ఆప్షన్ అయినా పర్లేదు. ఇప్పుడు బైపాస్ అనేది ఎందుకు ఇక్కడ నుండి మనకి పెయిన్ రికవరీ ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. మోస్ట్లీ ఇట్ ఈస్ అ కాస్మెటిక్ డిఫరెన్స్, బట్ రికవరీ ఈజ్ మోర్ అండ్ ఫాస్టర్ వెన్ వీ డూ స్మాలర్ ఇన్సిజన్ ఆన్ ద చెస్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో దట్ ఈస్ కాల్డ్ మినిమల్ ఇన్వేజివ్ cardiac surgery. So for such patients, we always ask them to come for our opinion at our center and then we can take it forward. But some patients may or may not require this kind of surgery also. That also we can sort out and give a proper advice on such patients. So we can show in the video that what we are using in this particular patient. We have used a mammary artery and 2 veins to bypass 3 vessels. అంటే 3 bypass జరిగింది. ఈ వీడియోలో మీకు కనిపించినట్టు ఇక్కడ నుండి చేసాం మనము. ఈజ్ అ వెరీ యంగ్ గాయ్ హూ కేమ్ విత్ అక్యూట్ హార్ట్ అటాక్ అండ్ వీ హ్యాడ్ టు డూ అర్లీ సర్జరీ. వీళ్ళకి థ్రోంబోలైసిస్ అనేది ఒక జరిగింది. థ్రోంబోలైసిస్తో అది క్లాట్స్ కరిగిపోలేదు. సో ఛాతీ నొప్పు ఈ సిమ్టమ్స్ అలానే ఉంటే మనం తొందరగా సర్జరీ తీసుకున్నాం. And we did successfully the 3 bypass on this patient. Thank you.